దురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోతతో దద్దరిల్లుతుంది. రికార్డుల మోతతో దూసుకెళ్తున్న పరిస్థితి. ఈ దురంధర్ సినిమాకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఆదరణ కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల అత్తాపూర్ ఏషియన్ సినిమా హాల్లో జరిగినటువంటి ఈ దురంధర్ 2 సినిమా సందర్భంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2 ఫ్యామిలీల మధ్య గొడవ జరిగింది. అసలు ఆ గొడవ ఎందుకు జరిగింది, ఆ గొడవ గల కారణాలు ఏంటి, ఇట్లాంటి అన్ని విషయాలు సంబంధిత ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే. ఏం పేరు మీ పేరు? నేను డాక్టర్ ఏఎస్ రావు, తెలుగుదేశం పార్టీ అది స్పోక్స్ పర్సన్. నేను మొన్న ఏం జరిగింది ఆ రోజు ఎవరెవరు పోయారు సినిమా హాల్లో? ఏం జరిగింది, ఎన్ని గంటలకు? అంటే మొన్న 10 గంటల 5 నిమిషాలకు సినిమా షో స్టార్ట్ ఉండే. ఆ రోజు మా కుటుంబ సభ్యులతో సహా అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత G1234 అనేది మా సీట్ నెంబర్స్. ఎఫ్ రోలో ఇంకో ముస్లిం ఫ్యామిలీ కూర్చుంది. దాంట్లో ఒక మా వెనుకలో ఒక భార్యాభర్తలు, 2 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళు అంటే ఆ పిక్చర్స్కి 18 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళకు ఆ పిక్చర్కి అలౌడ్ లేదు. థియేటర్ యాజమాన్యం ఒక వైఫల్యం. సో ఆడికి వదిలిన తర్వాత వాళ్ళు పిక్చర్ స్టార్ట్ కాగానే వెనుక నుంచి తన్నడము, ఇంకోటి పట్టి లాగడము 3 సార్లు జరిగింది. 3 సార్లు జరిగింది. 4వ సారి నేను హెచ్చరించిన వాళ్ళని, మరి పిల్లల్ని దగ్గర పెట్టుకో అంటే పిల్లలు ఉంటారు, ఇట్లా చేస్తారు, మీరు వరదా చేయాలంటే మేము పైసలు పెట్టి టికెట్ కొనుక్కొని మూవీ ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. ఎవరిని పిల్లల్ని బర్దా చేసి ఎవరిని న్యూస్ బర్దా చేసి అవసరం మాకు లేదు. పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి, లేకపోతే అవసరం అంటే పిల్లల్ని బయటికి తీసుకుపోండి చెప్పినాం. అనేసరికి వాడు ఎగిరేసి మీ నుంచి దాడి చేయడం స్టార్ట్ చేసింది. దాడి చేసి నన్ను నూకగానే నా కాలు పోయి కింద చైర్ సందులో ఇరుక్కుంది. తర్వాత మా కుటుంబ సభ్యుల పైన అతన్ని చూసి ఇప్పుడు ఎట్లుందంటే ఒక టోపీ పెట్టుకొని బురకా వేసుకొని వస్తే ఆ తప్పు చేసినా తప్పు చేయకున్నా ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ కలిసి అతను సపోర్ట్గా దిగుతారు. ఇది అనునిత్యం ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఇదే జరుగుతుంది. అదే జరిగింది. దాదాపు 50-60 మంది కుక్కలు పందులు పడ్డట్టు మీద పడి దాడి చేయడం జరిగింది. దాంట్లో సినిమా హాల్లోనే మన వర్గములు, హిందూ వర్గం అంతా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా మా కుటుంబ సభ్యులు బయటకు తీసుకొచ్చింది. ఫస్ట్ మహిళలని బయటకు తీసుకొచ్చిన తర్వాత నేను అక్కడే లాక్ చేసి సినిమా మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపిచ్చి మళ్ళీ వాడిని కిందకి రాకుండా లాక్ చేయించి పోలీసులకు ఫోన్ చేస్తే దాదాపు 45 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చినాక కూడా వాళ్ళ మీదకి కైకోయారే తిడితే కూడా వాళ్ళు పోతున్నారు. పోలీసు వాళ్ళని కూడా తిడుతున్నారు. వాళ్ళు తిట్టినాక ఇక నేను గట్టి, ఎందుకంటే నా కుటుంబ సభ్యుల మీద దాడి జరిగిన తర్వాత, నా ఇంటి మహిళల పైన దాడి జరిగిన తర్వాత నేను ప్రతిఘటించకపోతే ఇక నేను మగవాని కింద కాదు, మూతి మీద మీసములోనే కాదు. నేను ఖచ్చితంగా ప్రతిఘటించిన, దాడి చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ అవకాశం ఏం లేకుండే. అయినప్పటికి కూడా అప్పుడు ఇక అరే హిందువులు చచ్చిపోయినారా అంటే అప్పుడు రోషానికి ఇక 100 మందిల హిందువుల నుంచి ఒక 2-3 బయటకు వచ్చి సంఘీభంగా తోడు నిల్చున్నారు. అంత తర్వాత ఇక మా కుటుంబ సభ్యులకు, నా సపోర్టర్స్ అందరికి ఫోన్ చేసినాను. అదేవిధంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా అందరు చాలామంది వచ్చారు. ఆడికి రాగానే పోలీసులు మళ్ళీ వచ్చిన తర్వాత వాడిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. రాత్రి మెడికల్ చేసిన తర్వాత మళ్ళీ వాడి మీద కంప్లైంట్ కూడా రాసిన తర్వాత వాడి మీద ఎఫ్ఐఆర్ చేసారు. కానీ వాడు ఏం సంగతి, వాడి పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. ఇప్పటి వరకు పోలీసుల స్పందన లేదు. మొన్న రాత్రి అంటే మొన్న రాత్రి అయిన ఇన్సిడెంట్ తెల్లవారుజామున ఇన్సిడెంట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఏ స్పందన లేదు. అంటే ఇప్పుడు ఏమైందంటే యావత్ హిందూ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు రజాకారులు ఇదే విధంగా మహిళల పైన, పిల్లల పైన అఘాయిత్యాలు చేస్తుంటే ఆ అఘాయిత్యాల నుంచి కాపాడుకోవడం గురించి వాళ్ళు ముస్లింగా మారారు. కుటుంబాలను కాపాడడం కొరకు, ఏదో లాభాపేక్ష కాదు. ఈరోజు అదే పరిస్థితి తీసుకొస్తున్నారు. హిందువులలో చైతన్యం రాకపోతే, హిందువులకు సిగ్గు రాకపోతే, నేను ముస్లింలను చంపమని అంటలేను, నేను ముస్లిం కొట్టమని అంటలేను. న్యాయం ఎట్టుంటే అటు పక్క నిల్చోండి. కాకపోతే ఒక హిందువులు అన్నవాడు ప్రతిఘటించకపోతే రేపు భవిష్యత్ అనేది భార్య పిల్లలు తీసుకొని సమాజంలో తిరిగే స్వేచ్ఛ ఉండదు. ఒక హిందువు కూడా హిందువు అని చెప్పుకొని తిరిగే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే జనాభా పరంగా చూసినా కానీ వాళ్ళు ఈరోజు 3 పెళ్ళిళ్ళు, 15 మంది పిల్లలు కంటున్నారు. మనం ఒకరిద్దరికి ఆపేస్తున్నాం. ఈరోజు 25 లక్షలు ఉన్న వాళ్ళు రేపు 75 లక్షలు అయిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? భారతదేశానికి హిందువులకు భారతదేశం మూలం. ఈ మూలాన్ని మనం కోల్పోతాం. అనేక దేశాలు ఇట్లా జరిగినాయి.
ఈ ప్రమాదాన్ని తెలుసుకొని హిందువులు ప్రతిఘటించి ఐక్యమై ఎక్కడ హిందూకేమో హానికరం జరిగినా ఖచ్చితంగా అక్కడ సంఘీభావంగా నిల్చోవాలి. తప్పు జరిగితే ఖండించండి, కాకపోతే ఘటనా స్థలంలో అవాంఛనీయ సంఘటన జరగకుండా మన హిందువులను కాపాడే విధంగా అందరి మదిలో ఒక మైండ్ సెట్ క్రియేట్ కావాలి, ఐకమత్యం రావాలి, హిందువులను కాపాడాలి, ఈ యొక్క భారతదేశం హిందూ మూలాలను కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా భావించిన రోజే భారతదేశంలో హిందూయిజం అనేది ఉంటుంది. లేకుంటే ఒక దశాబ్ద కాలంలో ఖచ్చితంగా ఇది ముస్లిం రాజ్యం అయిపోతుంది. కర్మగాలి ఆ కాంగ్రెస్ పోయింది, నరేంద్ర మోదీ గారు ఉండరు కాబట్టి ఈరోజు హిందూగా చెప్పుకుంటున్నాం. ఒకవేళ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకపోయింటే ఇట్లా ఇప్పటికే అందరం ముస్లింగా మారేది. అంత ప్రమాదకరంగా ఉంది. ఈ యొక్క సెక్యులర్ సన్నాసులతో ఇంకా చాలా ప్రమాదం ఉంది ఈరోజు. ఇంకనైనా హిందువులు బుద్ధి తెచ్చుకొని ఏకమై ఒకతాటిపై ఉండి ముందుకెళ్తే భారతదేశాన్ని కాపాడతాం, లేకుంటే మాత్రం చేజారిపోయే పరిస్థితి. ఇప్పుడు మనకు గుడుల మీద దాడులు జరుగుతున్నప్పుడు కావచ్చు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు చాలా మంది హిందువులు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో వచ్చి అక్కడికి వచ్చి నినాదాలు చేస్తున్న పరిస్థితి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు ఎవరు ఎందుకు స్పందించట్లేదు? అంటే అక్కడ ఉన్న వాళ్ళు హిందువులు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఎక్కడ లోపం జరుగుతా ఉంది? హిందువుల యొక్క ఐక్యత, ఎందుకంటే రాజకీయ ప్రమేయం, రాజకీయ పార్టీల ప్రమేయం ఈ యొక్క మతాన్ని వాడుకుంటుంది. అంటే మతాన్ని వాడుకుంటుంది రాజకీయం. ఒక పార్టీ హిందూయిజం కనేసి ఇప్పుడు మా లోపల హిందువుల పట్ల, హిందూయిజం పట్ల అభిమానం ఉన్నప్పటికి కూడా, బాధ ఉన్నప్పుడు, ఆక్రోషం ఉన్నప్పటికి కూడా బయటకు వస్తే ఆ వ్యక్తి కాంగ్రెస్లో పనిచేస్తున్న వాడైతే నేను పోయి ఈ గుడి గురించి నేను మాట్లాడితే నన్ను బీజేపీ వాళ్ళు అనుకుంటారేమో, నాకు రాజకీయ అవకాశం రావేమో అని చెప్పేసి ఈ రాజకీయ ప్రభావం వల్ల ఇలా మదిలో లోపల ఉన్నా కానీ ఆ ఆవేశాన్ని దాచిపెట్టుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఏది ఏమైనప్పుడు కూడా రాజకీయం పక్కకు పెట్టి ఈ యొక్క మతాన్ని, ఈ యొక్క కాషాయాన్ని మనం కాపాడేవలసిన అవసరం ఈరోజు ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, కళ్ళు తెచ్చి ముందుకెళ్తే బాగుంటుంది. అంటే మీరు ఆ రోజు దాడి జరిగిన తర్వాత హిందూ సంఘాల నుంచి కావచ్చు, బజరంగ దళ నుంచి కావచ్చు, ఎట్లాంటి మద్దతు మీకు లభించింది? ముఖ్యంగా బజరంగ దళ నుంచి, హిందూ సంఘాల నుంచి చాలా స్పందన వచ్చింది. చాలామంది యువకులు, దాదాపు 200 మంది యువకులు రాత్రి 3 గంటల వరకు నా వెంబడి ఉన్నారు. 200 మంది తగ్గకుండా. ముఖ్యంగా షేక్పేట్ నుంచి బ్రహ్మన్న గారు, మరి మా అత్తాపూర్ నుంచి దీపక్ గారు, కొల్లూరు రవికుమార్ గారు, పవన్ గారు, వీళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులు. ఇంకోటి తోకల శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్ర నుంచి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన అభ్యర్థి, అందరూ కూడా రాత్రి 2:30, 3 గంటల వరకు నా వెంబడి మెడికల్ చేసుకొని వచ్చి ఎఫ్ఐఆర్ చేసేంత వరకు కూడా నాతో పాటే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మీ ఛానల్ ద్వారా కృతజ్ఞత తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ముందు ఈ యొక్క కాషాయాన్ని, హిందూయిజాన్ని కాపాడే విధంగా ఏ విధమైన పోరాటమైనా కానీ ముందంజలో ఉండి నేను పోరాటం చేస్తాను. వాళ్ళందరి సంఘీభావం, వాళ్ళందరి యొక్క మద్దతు నాకు ఉందని చెప్పేసి గర్వంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా హిందూ ఇట్లాంటి మీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న సందర్భంలో ఎవరికి కాల్ చేయాలి? ఇప్పుడు అతను ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి 10, 100 సంఖ్యలో పెరుగుతూ ఉంటారు, ఇక్కడ వైపు ఒంటరి అయిపోతాడు కదా. అట్లాంటి సందర్భంలో ఎవరికి కాల్ చేస్తే బాగుంటుంది? మీరు ఆ రోజు ఎదుర్కొన్న సిచ్యువేషన్లో ఎవరికి కాల్ చేయాలనిపించింది? ఫస్ట్ ఎవరికి కాల్ చేయాలంటే, హిందూ అనేవాడు యువకులందరూ ఏం చేయాలంటే, మన దగ్గర ఉన్నటువంటి గుడ్లు, దీనికి ఒక పాలసీ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్నటువంటి ఇండ్లు, ప్రతి హిందూ కూడా వారానికి 1 సార్లు 2 సార్లు గుడికి వెళ్తారు కదా. ఆ గుడిలో ఉన్నటువంటి వచ్చేటువంటి యువకులందరూ కూడా ఒక నంబర్ తీసుకుని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ప్రతి గుడిలో వచ్చేటువంటి హిందువులు, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఆ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏ సమస్య వచ్చినా మళ్ళీ ఆ గ్రూప్లో మెసేజ్ పెడితే అందరూ ప్రతిఘటించారు. కాకపోతే సపోజ్ గ్రూప్లో ఒక 100 మంది ఉంటారండి, ఈ మెసేజ్ పెట్టి మనోడికి ఇబ్బంది జరుగుతుంటే ఒక 10 మంది వస్తారు. అలా ప్రతి బస్తీలో కూడా ఇలా గ్రూప్ క్రియేట్ కావాలి. అప్పుడే మనం ఐకమత్యం వస్తాం. మన బస్తీలో వచ్చి ఎవరైనా హిందువుల మీద అఘాయితం చేస్తుంటే ఒక గ్రూప్లో మెసేజ్ వస్తే నిమిషాల మీద, నిన్న జరిగింది అదే. ఎందుకంటే ఈ కార్యకర్తలలో గ్రూప్ అనేది ఉన్నదనమాట. ఒకరికి మెసేజ్ పోగానే, అంటే మా మేనల్లుడు బజరంగ దళలో బీజేపీలో పనిచేస్తాడు కాబట్టి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒక కాంటాక్ట్ పోగానే దాదాపు వితిన్ ½ అన్ అవర్ లోపు దాదాపు 200 మంది జమ కావడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది 200 మంది జమ అయ్యారు కాబట్టి వాళ్ళు పత్త లేకుండా రాత్రికి ఊరికి బాగా పారిపోవడం జరిగింది. సో ఇలాంటి విషయాలు ఇంకా మళ్ళీ జరగకుండా, హిందువుల మీద దాడి చేస్తే వాళ్ళు కూడా ఊరుకోరు, ప్రతిఘటిస్తారని చెప్పేసి వాళ్ళకు కూడా తెలవాలా. వాళ్ళ భావన ఏముందంటే, హిందువులను మనం కొట్టినా కానీ వాళ్ళు ఏం బీక్కోలేరు, ఏం చేయలేరు. అంటే మన ఉదార స్వరూపం
మన యొక్క అమాయకత్వాన్ని వాళ్ళు నపుంసకత్వం అనుకుంటున్నారు. నపుంసకత్వం కాదు, ఇక్కడ శివాజీ పుట్టిన గడ్డ ఇది. శివాజీ సంభాజీ మహారాజ్ పుట్టినటువంటి గడ్డ ఎవడు ఉరుకోడు. ఎందుకంటే మనం న్యాయం పక్షం ఉంటాం, మానవతా కోణంలో మనం ఆలోచిస్తాం. కాబట్టి హిందువులు ఒక అమాయకుల్లో కనిపిస్తారు, కానీ అవసరం వస్తే హిందువుల కంటే క్రూరంగా ఇంకెవరు మారలేరు. అది చరిత్ర కూడా తిరగేస్తే అందరికీ తెలుస్తుంది. ఎవరు ఏం చేసినా ఈరోజు మీ ఛానల్ ద్వారా యువకులకు అందరికీ చెప్తున్నా, మీ బస్తీలలో మీ ఉన్నటువంటి చుట్టుముట్టు దేవాలయాల్లో ఎంతమంది వస్తారో అంతమందికి ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. మీ బస్తీలో కానీ పక్క బస్తీలో కానీ ఎక్కడైనా కానీ ఈ గ్రూప్ ద్వారా మీకు ఏమైనా అన్యాయం జరిగినా, ఏమైనా ఇష్యూ జరిగినా ఇమ్మీడియట్లీ స్పందించే అవకాశం ఉంటుంది. ఇదొక వినూత్నమైనటువంటి కార్యక్రమం, దీని అందరూ కూడా ముందుకు తీసుకుపోవాలి. ప్రతి బస్తీలో ఉన్నటువంటి గుళ్ళు మందిరాలలో వచ్చే భక్తులందరికీ ఒక గ్రూప్ చేసుకుంటే, యువకులందరూ గ్రూప్ చేసుకుంటే ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్ నిమిషాల మీద రాష్ట్రమంతా పాకిపోతుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తే రేపు మనం భవిష్యత్తులో మనం ఒక హిందువులుగానే మిగిలిపోతాం. లేకుంటే మాత్రం ఖచ్చితంగా టోపీ పెట్టుకోవాలా, మన పేరు వెనుక ముందు ఇంకో వేరే వాలియో కానో కురీషో ఏదో జోడించుకొని మనం బతకాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు పెరుగుతున్నాయని ఒక వాదన వినిపిస్తుంది బలంగా. ఇప్పుడు మీరుండే ఏరియాలో ఎట్లా ఉంది? నిజంగా ప్రభుత్వం అట్లాంటి వాళ్ళకు ఎవరైతే వేర్పాటు వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఏదైనా మద్దతు ప్రభుత్వం నుంచి లభిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది? అరే ముఖ్యమంత్రి చెప్పిండు కదా, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్, ఇంకేం చేస్తాం? ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇంకా మద్దతు అంటే ఏముంది చెప్పండి? ఈ పార్టీయే దేశద్రోహి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే దేశద్రోహి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు భారతదేశంలో సృష్టించినటువంటి విధ్వంసాలు అన్నిటి కూడా భారతదేశంలో కారణం కదా. ఆర్టికల్ 370 నుంచి ఇక్కడ వరకు వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలే కదా. ఖచ్చితంగా ఇది దేశద్రోహులకు కొమ్ము కాసే పార్టీ. ఇది మొత్తానికి ఆ రోజు ఏషియన్ థియేటర్లో ఏం జరిగింది, ఒక హిందూ ఫ్యామిలీ మీద దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి వందల సంఖ్యలో వాళ్ళు గుమిగూడినప్పుడు వెంటనే బజరంగ్ దళ్ వాళ్ళు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు అక్కడ చేరుకొని వీళ్ళకు అండగా నిలబడిన పరిస్థితి. సో ఇది ఇట్లాంటి దాడుల నేపథ్యంలో ఆయన మనతో పాటు చెప్తున్న విషయం ఒకటే, ఖచ్చితంగా హిందువులంతా ఐకమత్యంగా ఏకమై ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సంరక్షణలో ఉంటాం, మనం భద్రంగా ఉంటాం, మన ఫ్యామిలీలు భద్రంగా ఉంటాయి అనే విషయం చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, కరుణాకర్, అత్తాపూర్.